సంక్రాంతి పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఊళ్ళో కావచ్చు, ప్రతి చోట ఒకవైపు హరిదాసులు కావచ్చు, గంగిరెద్దుల విన్యాసాలతో మారిమోగిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూళ్ళు మొత్తం కలకలలాడుతాయి. కానీ సిటీ విషయానికి వస్తే మొత్తం ఎక్కడికక్కడ ఈ కల్చర్ అనేది చాలా వరకు తెలీదు. కానీ సిటీలో ఉండే వాళ్ళ కోసం ప్రత్యేకంగా శిల్పారామంలో ఈ కల్చర్ ఉట్టిపడే విధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి కళాకారులు ఒకవైపు హరిదాసులు కావచ్చు, జంగమ్మ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారికి ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకి ఈ ఆనాటి సంస్కృతి అయినటువంటి ఒకవైపు హరిదాసుల సంకీర్తనలు కావచ్చు, ఇంకోవైపు గంగిరెద్దుల విన్యాసాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వీటిని చూడడానికి ఎవరైతే సొంతూల్లోకి వెళ్ళలేని వారు ఉంటారో వారందరూ ఇక్కడికి వచ్చి సిటీకి వచ్చి ఇక్కడ సేద తీరుతున్నారు. ఇక్కడ ఆ ఫీల్ ఏదైతే పల్లెటూరులో మనకు ఫీల్ కనిపిస్తుందో ఆ ఫీల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం శిల్పారామంలో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున చూడడానికి వస్తున్నారు. ఎవరైతే సొంతూల్లోకి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు శిల్పారామంలో ప్రతి సంక్రాంతికి ఈ విధంగా చేస్తుంటారు. పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తుంది. పెద్ద ఎత్తున చిన్నపిల్లలు కావచ్చు, నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఎవరైతే ఊళ్ళలోకి వెళ్ళలేని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం పల్లెటూరు వాతావరణం ఉట్టిపడే విధంగా ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు మొత్తం ఎక్కడికక్కడ నిల్వద్దం లాగా ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం సాయంత్రం సమయంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. మన విజువల్స్లో చూసుకోవచ్చు, ఇక్కడ హరిదాసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు, అందరినీ కనివిందు చేస్తున్నారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, కనుమ పండుగ నాడు కనుల పండుగ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ కూడా ఉండాలని ఇవి సంక్రాంతికి వచ్చేటటువంటి హరిదాసులండి. మన సనాతన సాంప్రదాయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హరిదాసు రూపంలో అక్షయ పాత్ర తలపైన ధరించి చక్కగా గ్రామాల్లో తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ జయ ఇంద్రరమణ గోవిందో హరి పలుకే బంగారమాయేనా కోదండ రామ పలుకే బంగారమాయేనా. శిల్పారామంలో ఇప్పుడే మొదటిసారా, మీరు ఇంతకు ముందు కూడా వచ్చారా? మేము మా తాత తండ్రుల దగ్గర నుండి కూడా, అంటే శిల్పారామం మొట్టమొదటిగా ప్రారంభించిన దగ్గర నుండి మా తాతయ్య గారు వచ్చేవారు, మా బాబాయిలు, మా నాన్నగారు, ఆ తర్వాత మేము, ఇట్లా 3 తరాలుగా ఈ శిల్పారామంకి వస్తూనే ఉన్నామండి. మేమంతా కూడా ఒకటే కుటుంబం. వీరు మా పెదనాన్నగారు, బాబాయ్ గారు, ఇట్లాగా వీళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాలుగా వస్తున్నామండి శిల్పారామం. జనరేషన్ పిల్లలు కూడా దీనికి ఇష్టపడుతున్నారా? వాళ్ళు ఏమంటున్నారు? తప్పకుండా యువకులు అందరూ కూడా చూస్తున్నారు. అంటే ఇది అంతరించిపోతున్నాయి, ఇవి అంతరించిపోతున్నటువంటి కళలు. ఇవి కళలు అంతరించిపోవడం వల్ల ఈ కళారూపాలని ప్రతి ఒక్కరికి తెలియపరచాలి, యువకులకు కూడా తెలియపరచాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా, అంటే ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి నెల రోజులు గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు గ్రామాల్లో తిరగడం మానేశారు, ఎందుకంటే ఈ ఆదరణ లేదు. చాలామంది చదువుకోవడం, యువకులు ఇట్లాగా ఉండడం వల్ల ఈ హరిదాసు నామ సంకీర్తన చేసే వాళ్ళు తగ్గిపోయారమ్మ. కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి పిలిపించి ఈ పండగ 3-4 రోజులు కూడా స్పెషల్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. భాగ్యనగర వాసులకి భోగభాగ్యాలు కలగాలని చక్కగా హరినామ సంకీర్తన చేస్తూ ఈ సిటీ పట్టణ వాసులకు కూడా ఈ పల్లెటూరు వాతావరణాన్ని చూపిస్తున్నారు. అంటే పల్లెటూరులో ఉన్నప్పుడు అక్కడే ఏ విధంగా ఉంది, ఇక్కడ శిల్పారామంకి వచ్చాక ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు? అంటే పల్లెటూరులో కూడా చాలా వరకు ఆదరణ తగ్గిపోయిందమ్మా. ఎందుకంటే పల్లెటూరులో కూడా ఇదివరకు హరిదాసులు వచ్చారంటే అసలు ఒట్టి చేతులతో పంపించేవారు కాదు. అలా పంపిస్తే అరిష్టం, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మన ఇంటి ముందుకు వచ్చాడు అని చక్కగా ఉదయం లేవగానే ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కల్లాపు వేసుకొని ఎంతో చక్కగా ఉండేది. అటువంటిది పల్లెటూరులో గ్రామాల్లో కూడా ఆదరణ తగ్గిపోతూ వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర అక్కడక్కడ చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆదరణ లేదు. కానీ మన సిటీలో, అంటే ఈ భాగ్యనగర్లో శిల్పారామంలో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు. అరే, ఇది మన సాంప్రదాయం, ఇది మన కల్చర్, దీన్ని మనం కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు. దీన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. వారంతగా వారికి ఎంతో సహాయం చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది. సో చెప్పండి, ఏం చెప్తారు? ఏ విధంగా ఉంది మీకు స్పందన కావచ్చు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు?
ఈ జంగమ దేవర్లు అంటారండి. ఈ జంగమ దేవర్లు ఏంటంటే సాక్షాత్తు పరమశివుడే జంగమ దేవర వేషధారి అయి 12 సంవత్సరాలు భిక్షాటన చేసి కాశీలో వెలిసినటువంటి నానుడి. అంటే సంక్రాంతి వేళల్లో ఈ జంగమ దేవర్లు ఇంటింటికి వెళ్ళి, అంటే పల్లెల్లో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాతల్ని, తండ్రుల్ని, అల్లుల్ని అందరిని కూడా పొగుడుతూ ఉంటారనమాట. అంటే కొత్త అల్లుళ్ళతో, కూతుళ్ళతో, కోడళ్ళతో ఆనందంగా ఉండాలని, తర్వాత కొత్త పంటలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ జంగమ దేవతలు దీవిస్తూ ఉంటారు. అంటే ఎట్లాగా వీళ్ళ దీవెన: హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. ఓయ్ ఓయ్ దంగమా ఓంకారలింగమా, నాణ్యమైన దంగమా మా ప్రాణలింగమా, సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ గలుగు అరహర మహదేవ. శ్రీశైలం మల్లన్న అరహర మహదేవ, కోటిపల్లి సోమన్న అరహర మహదేవ, దాక్షారం భీమన్న అరహర మహదేవ, గయలోన నీవన్న అరహర మహదేవ, క్షీరాలోన నీవన్న అరహర మహదేవ, అందరిలోన నీవన్న అరహర మహదేవ, స్వర్గలోకలో ఉంటూ నీవు అరహర మహదేవ, అందరినీ దీవించాలయ్య అరహర. హర నమ పార్వతీపతే హర మహాదేవ శంభో అని అంటూ తాతల్ని, తండ్రుల్ని పొగుడుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటటువంటి భిక్షాటన తీసుకుని వాళ్ళని దీవిస్తూ ఉంటారమ్మా. అంటే సంక్రాంతి పండుగ మిగతా సమయంలో ఏం చేస్తుంటారు? అప్పుడు అది కూడా ఇదే వృత్తి కొనసాగిస్తారు అప్పుడు కూడా? మిగతా సమయాలలో మేము వృత్తి కళాకారులం. అంటే మిగతా సమయాలలో హరికథలని, బుర్ర కథలని ఇట్లాంటివి వేస్తూ కళతో మేము బ్రతుకుతూ ఉంటామమ్మా. కళే మా జీవనం, కళే మా ఆధారం. మాది విభూతి వారి కుటుంబం అంటారు. ఈ పాప మా అన్నయ్య గారు అమ్మాయి అనమాట. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఇక్కడికి ఇలాంటి వాటికి ఇష్టపడట్లేదు. మళ్ళీ దట్టు ఆడవాళ్ళంటే అసలు ఇష్టపడరు. కానీ మీరు ఉన్నారు, ఏ విధంగా ఉంది? అదా మా బాబాయ్ గారు వాళ్ళు చిన్నప్పటి నుంచి వేస్తుంటారండి. చిన్నప్పటి నుంచి ఇలా ప్రోగ్రామ్స్ కానీ వీటికని తీసుకొస్తుంటారు. మాకు సంక్రాంతి పండుగ అంటే మాకన్నా మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయటం మాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది ఈ సిటీ వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టీవీ, సెల్ ఫోన్ ఇదే ప్రపంచం అయింది. పల్లెటూరులో ఎలా ఉంటున్నారు, ఎలా చేస్తున్నారని మీ అందరికీ తెలియచేద్దామని ఈ సంక్రాంతి పండుగ ప్రతిది కూడా మీతో జరుపుకుందామని వచ్చామండి. సో చెప్పండి, ఏం చెప్తారు? ఏం చెప్తున్నామండి, ఇది ఏంటంటే ఒక హరిదాసులు, బుడబుక్కల వాళ్ళు, కొమ్మదాసరి, అలాగే సోది, పెట్రోల్ ద్వారా వీళ్ళందరూ కూడా సంక్రాంతి ధనుర్మాసం నెల రోజులు కూడా పల్లెల్లో తిరిగేటటువంటి సాంప్రదాయం. ఇప్పుడు సాంప్రదాయానికి అనుగుణంగా ఆ పల్లెల్లో కూడా చాలా వరకు ఈ ఒక కళ అంతరించిపోతుంది. ఎందుకని అపార్ట్మెంట్లు ఎక్కువైపోయి అపార్ట్మెంట్ నుంచి కింద దిగి దాన ధర్మం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. అంతే కదండి, అపార్ట్మెంట్లో దిగాలి, వీళ్ళు దిగేటప్పుడు వీళ్ళు ఇంకో వీధిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ దాన ధర్మం కూడా తగ్గిపోయింది. వినేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, దాన ధర్మం చేసేవాళ్ళు లేరు. ఇలాగా ఖాళీ టైంలో కొంతమంది వారి ఇంటి దగ్గర ఉన్నారంటే వారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి. ఇలాగ ఏదో చిన్న పని పెద్ద పని చేసుకొని అలా బ్రతకడం అంతేండి. అలా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమహేంద్ర నుంచి వచ్చామండి. నాది వేషం సోది వేషం. సోది వేషం అంటే పల్లెటూరులో ప్రతి ఇంటింటికి వెళ్ళి జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తానంటూ ప్రతి ఒక్కరూ వచ్చి చెప్పించుకున్న వాళ్ళకి తగినంత ఎంతో కొంత కానుకలు వేసుకుంటూ ఉంటారండి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకోయమ్మ పలుకు, ఎరకోయమ్మ ఎరుక. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకోయమ్మ పలుకు. తల్లేమో కడుపు చూస్తుంది, అన్నేమో భుజము దుత్తుడు, తల తండ్రే తల్లి. అలా అంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళి చక్కగా అందరూ సోది చెప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళకి తోచిన కానుక వేసుకుంటూ మమ్మల్ని ఇలాగా ఆదరణగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శిల్పారామంలో చక్కగా ప్రతి సంవత్సరం కూడా మా వాళ్ళే అందరూ కూడా గత ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి కూడా ఇలాగ పెడుతూనే ఉంటారు. ఇలాంటి సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అందులో మమ్మల్ని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలా రావడం, పట్టణంలో ఉండేవాళ్ళు పల్లెటూరుకి వెళ్ళడం కుదరని వాళ్ళందరూ కూడా ఇక్కడ పల్లె వాతావరణం అంతా కూడా ఎంతో చక్కగా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి చాలామంది తోచిన కానుక వేసుకుంటూ చక్కగా ఫోటోలు దిగుతూ ఆనందంగా గడుపుతారు పట్టణం వాళ్ళందరూ కూడా. మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లలకి వీళ్ళు టీవీలో మాత్రమే చూసారు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని చూసి ఏమంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ? అంటే వాళ్ళకి తెలియకపోయినా సరే ఇలా చక్కగా రావడం, కొంచెం వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా ఉండడం, వాళ్ళు అలాగా పల్లె వాతావరణం తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా అనడం, మాతో ఫోటోలు తీసుకోవడం వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. కాబట్టే మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అంతే. సో వృత్తికి ఆదరణ తగ్గుతుంది, అయినప్పటికీ మీరు ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు, ఏమంటారు దీనిపైన? నిజమేనండి, వృత్తికి ఆదరణ అనేది మరి చాలా వరకు కూడా తగ్గుతుంది. కానీ మాలాంటి వృత్తి కళాకారులు మరి గుర్తుపెట్టుకొని కూడా శిల్పారామం మన స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి ఇక్కడికి రప్పించి
మరి ఇటువంటి కళల్ని మరి ప్రోత్సహిస్తూ పోషిస్తూ మరి ఎంతో కొంత మమ్మల్ని ఆదరిస్తున్నారు. కాబట్టి మేము మా తాతల దగ్గర నుండి కూడా ఈ శిల్పారామాన్ని నమ్ముకొని ఈ పండుగల వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం, అలాగే మా తాతల తర్వాత మా తండ్రుల తర్వాత మేము కూడా ఇది 3వ తరం కూడా ఇక్కడికి వచ్చి మాకు తోచిన విధంగా మేము అన్నీ కూడా కళల్ని ఇక్కడ పోషిస్తూ మమ్మల్ని ప్రత్యేకించి రప్పించినటువంటి స్పెషల్ ఆఫీసర్ వారికి మరి ప్రత్యేకించి మా విభూతి బ్రదర్స్ తరపున మా అందరి తరపున కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మమ్మల్ని ఎంతగానో మరి పోషిస్తున్నారు మేడం. కాబట్టి ఇటువంటి ప్రోత్సాహం అనేది కూడా కనుమరుగైపోతుంది. కాబట్టి ముందుగా శరణే శరణే బ్రహ్మరాంబ, మొత్తం మీద మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఆడుతూ పాడుతూ వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి ప్రత్యేకత చేసి చూపిస్తున్నారు. దీంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో. మనం చిన్నప్పుడు మాత్రం ఇలాంటివి చూసేది, కానీ ఇప్పుడు ఈ తరం పిల్లలకు తెలియజేసే విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తికి సంబంధించినటువంటివి అన్నీ కూడా చేస్తున్నారు. మొత్తం విజువల్స్లో చూసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి మన చిన్నప్పుడు మాత్రం ఇవి టీవీలో కావచ్చు వాటిలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి అందరికీ తెలియజేసే విధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడికి వచ్చి మొత్తం వీళ్ళు చేస్తున్న పరిస్థితి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో బాగా ఈ చూస్తూ కూడా కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళతో వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ అండి, హైదరాబాద్. అవునా, ఇక్కడికి వచ్చి చూసారు ఇవన్నీ మన టీవీలో చూసేవాళ్ళు, ఇక్కడ ప్రత్యేకంగా చూస్తుండే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇలా స్పెషల్ షోస్ చూద్దామనే వచ్చాము, ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. సో మన పల్లెటూరులో సెలబ్రేషన్స్కి ఇక్కడ సెలబ్రేషన్స్కి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? పల్లెటూరులో అక్కడ మనం కూడా ఇన్వాల్వ్ అయి చేయొచ్చు, ఇక్కడ మనం చూడడం వరకే ఉంటుంది అంతే. కానీ పల్లెటూరులో కూడా మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. పల్లెటూరుది ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వాళ్ళ డాటర్ని. సో ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా చూసావా? అంటే నేను ఇది సెకండ్ టైం రావడం. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. సో ఇదంతా చూడడం లైక్ చాలా బాగా అనిపిస్తుంది, ఎప్పుడు చూడలేదు. కానీ జనరల్గా ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ తెలియదు అసలు. వీళ్ళు వేషాలు అవన్నీ ఏమైనా తెలుసా? ఇవి వేషాలు వేస్తారని తెలుసు, కానీ ఎప్పుడు రియల్గా చూడలేదు. రియల్ లైఫ్లో చూస్తున్నందుకు చాలా అంటే ఎక్సైటింగ్గా కొత్తగా కనిపిస్తుంది. సో పల్లెటూరుని మిస్ అవుతున్న ఫీల్ ఏమైనా ఉందా? ఇక్కడికి వచ్చాక అది కూడా పోయిందా? ఇక్కడికి వచ్చాక అది కూడా పోయింది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, వీటిని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా నగరవాసులు ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే వృత్తికి సంబంధించినటువంటి కూడా చేస్తున్నారు, వీటిని చూడడానికి పెద్ద ఎత్తున నగరవాసులు వస్తున్నారు. మొత్తం మీద కన్నుల పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. 3 రోజుల పాటు శిల్పారామంలో ఈ వేడుకలు అనేవి జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం శిల్పారామంలో ఈ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇవి నిర్వహిస్తారు. ఈసారి కూడా అదే విధంగా నిర్వహించారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. చిన్న వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారండి? సికింద్రాబాద్ నుంచి. ఏడుస్తున్నాడా? ఎలా ఉన్నారు ఇవన్నీ వింటుంటే? ఇవి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుందా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎలా అనిపిస్తుంది అంటే మన పల్లెటూరులో చూస్తుంటే అలాంటి శిల్పారామంలో అరేంజ్మెంట్స్ అంటే ఇక్కడనే ఉంటాము. సో రెస్పాండ్ ఎలా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు అంటారు కదా. మాది లోకలే. సంక్రాంతి విలేజ్లో ఎట్లయితే సెలబ్రేట్ చేస్తారో మా ఇంట్లో కూడా అట్లనే సెలబ్రేట్ చేస్తారు. మొత్తం ఫ్యామిలీస్ రిలేటివ్స్ అందరూ వచ్చి ఒకటే దగ్గర చేస్తాం అన్నమాట. తుపాకి రాముడు అంటారు మేడం. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. మరి దీన్ని తుపాకి రాముడు అంటారు, పిట్టల దొర అంటారు. చిన్నప్పుడు అదే మరి ఒకప్పటి వేషధారణలు ఉందా, అంతరించిపోయిందా? అదే మేడం, అంటే ఒకప్పుడు పిట్టల దొర అంటే ఇలా ఉంటారు, సంక్రాంతి పండుగ నాడు ఇలా వస్తారు, అందరినీ కూడా సరదాగా నవ్విస్తూ ఉంటారు. అలాగే ఒక జంగమ దేవరలు అంటే ఇలా ఉంటారు, ఒక కుంభదాసుల వారు ఇలా ఉంటారు, బుడబొక్కల వారు ఇలా ఉంటారని చెప్పి పూర్వకాలంలో అలా ఉండేది మేడం. కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ వాళ్ళకి సెల్ ఫోన్లు అలాగే వాట్సాప్లు యూట్యూబ్లు అన్నీ వచ్చేసరికి ఈ కళ మొత్తం మర్చిపోతున్నారు. ఈ కళల్ని సంక్రాంతి పండుగ నాడు తప్ప మిగతా రోజుల్లో కూడా ఈ కళల్ని అసలు గుర్తుండట్లేదు ఎవరికి కూడా. అంటే సంక్రాంతి పండుగ నాడు పెట్టెల దొర అంటే ఇలా ఉంటాడా, ఇలా నవ్విస్తూ ఉంటాడా, ఆ జంగమ దేవరలు అంటే ఇలా ఉంటారా, శివనామం చేస్తూ ఉంటారా, హరిదాసులు అంటే హరినామం చేస్తూ ఉంటారా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళకి బాగా ఆదరణ కూడా చాలా కొంచెం తగ్గింది మేడం. అలాగే అందుకనే మన శిల్పారాం స్పెషల్ ఆఫీసర్ వారు మాకు ఈ అవకాశాన్ని ఇస్తే, ఎక్కడో రాజమహేంద్రవరం నుంచి వచ్చిన కళాకారులకి ఈ అవకాశాన్ని కల్పించి మేడం గారు ఇలాగ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీతో పాటు టీవీ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళతో పాటు మొత్తం ప్రపంచ జనాభాకి అందరికీ కూడా తెలియాలని చెప్పి ఈ యొక్క కళాకారుల్ని మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది మేడం.
అది సో మీ వృత్తి ఏంటి, మీరేం చేస్తారు? బుడబుక్కల వారు అంటారండి. ఈ మన శిల్పారామం స్టార్టింగ్ నుంచి మాకు ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. ఈ శిల్పారామం స్టార్టింగ్ నుంచి కూడా మాకు స్పెషల్ ఆఫీసర్ గారు కృష్ణరావు గారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మేడం గారు కూడా మాకు ఎంతో కళాకారుల్ని బుడబుక్కల వారు అంటారు. బుడబుక్కల వారు అంటే పూర్వం ఒక శ్రీ మహావిష్ణువు మొదటి కృతాయుగంలో దంబకాసురుడైన రాక్షసుని చంపి ఆయన చర్మం చేత ఒక బుడబుక్క తయారు చేసుకొని ఆ దశరథ మహారాజు దగ్గరికి వచ్చి జరగబోయే వృత్తాంతం గురించి చెబుతూ శ్రీ మహావిష్ణువు కుమారుడుగా మీకు పుట్టబోతున్నాడని, సంతానం కలిగే యోగం నీకు ఉంది, ఓ దశరథ మహారాజా నీకు అన్ని శుభాలు జరుగుతాయి మీ ఇంట్లో అని చెప్పి వెళ్ళినట్లుగా అప్పటి నుంచి ఈ బుడబుక్కల వారు పాత్ర వస్తున్నట్లుగా ఇది పురాణ చరిత్రలో చెప్పబడుతుందండి. ఇప్పుడు మన నెలగంట పెట్టిన కాడి నుంచి కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తెల్లవారుజాము 4 ఆ టైంలో బుడబుక్కల వారు బుడబుక్క వాయిస్తూ ప్రతి ఇంటికి వచ్చి జరగబోయే వృత్తాంతాల గురించి చెబుతూ వారిని పొగుడుతూ వారి ఇచ్చే బహుమానాలు తీసుకుంటూ వారి ఇంట్లో ఉండే వాళ్ళని వాళ్ళ పెద్దవాళ్ళని కూడా పొగుడుతూ దీవిస్తూ వారి ఇచ్చే బహుమానాలు పుచ్చుకునే సాంప్రదాయం వస్తుంది. అసలు ఆ బుడబుక్కల వారు ఎలా చెబుతారో 2 విషయాలు చెప్తారు. అంబరావే జగదంబారావే అంబరవేణి బాలారవే బగలాముఖి మా పాలిఠరావే కురపగల ఉండవే సహదేవరా జయము జయము అవుతున్నది రాజా సహదేవరా జయము అవుతున్నది ఆమంబ పలుకు జగదంబ పలుకు ఆయు పలుకు శాంకరి పలుకు ఓంకారి పలుకు నానా పుట్లపు పలుకు ఉమా కాశ్యాయిని గౌరీ కాళి హైమావతీశ్వరి శివ భవాని రుద్రాణి శార్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గాముడాని చండికాంబిక ఆర్యాదాక్షిణ్యం చేవ గిరిజామేనకాత్మజ అయ్యి ఆనందవల్లి అమృతగర తల్లి ఆదిశక్తి పరాయి మాయా స్వరూపిణి స్ఫటికమణిమయి మా మతంగి షడంగి జ్ఞానస్వరూపిణి నరిడ పరిమళి నాద ఓంకార యోగి యోగాసనస్థ భవనవశిగరి సౌందరి ఐం నమస్తే జయమంగులుగాక. భోగి పండు నాడు భోగాలు కలగాలి మీకు, సంక్రాంతి పండు నాడు సిరులు కలగాలి మహారాజా. కనువ పండుగ నాడు మీ అల్లుళ్ళు, మీ కూతుళ్ళు, మీ కోడళ్ళు, మీ మనవలు, మీ మనవరాళ్ళు అందరూ కనువ పండు నాడు కలకలలాడుతూ మీ కుటుంబం అంతా మీ ఇల్లంతా ఆరోగ్యాలతో ఉండాలి మహారాజా. మీ పాడి పంటలు మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నా మహారాజా. బుడబుక్కల వారు మహారాజా సంక్రాంతి పండుగ నాడు వచ్చే బుడబుక్కల వారు జయం 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 కలుగాక. వివిధ జిల్లాల నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు ఇక్కడ తీసుకొచ్చి ఒకవైపు హరిదాసులు కావచ్చు, సోది చెప్పే వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైతే చూడడానికి కోసం వాళ్ళందరినీ అలరిస్తున్నారు. మొత్తం మీద ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అదే విధంగా నిర్వహిస్తున్నారు. దీనికి విశిష్ట స్పందన వస్తుంది. ముఖ్యంగా ఊళ్ళోకి వెళ్ళలేని అందరూ ఇక్కడికి వచ్చి సేదతీరుతున్నారు. ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఉన్నది. అదేవిధంగా ఈ జనరేషన్ పిల్లలకు ఆనాటి సంస్కృతి చెప్పే విధంగా ఉంది. సో మొత్తం మీద ఘనంగా జరుగుతుంది. 3 రోజుల పాటు శిల్పారామంలో, మాదాపూర్లో ఉన్నటువంటి శిల్పారామంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి విశేష స్పందన వస్తుందంటూ ఒకవైపు అటు కళాకారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్.